మనసే ఆదిదేవు మందిరంబు కావాలి. నీ మనసు ఆ పరమేశ్వరుని యొక్క మందిరంలాగా చేసుకో. ఆ పరమేశ్వరుని యొక్క రూపాన్ని నువ్వు మౌనంగా ఉండి చూడు. ఏం మాట్లాడకు, ఏం చేయకు అని దీని యొక్క సారాంశం. మనసే ఆదిదేవు మందిరం ఆదిదేవు మందిరం కావాలి. మనసే ఆదిదేవు మందిరం మనసందతని రూపు మౌనివై చూడాలి. మనసే ఆదిదేవు మందిరం గుణమే నేర్ప తగిన గురుని చేరుకొని ఉంటే గుణమే నేర్ప తగిన గురుని చేరుకొని ఉంటే ధనికుడవైతే దీన జనుల నాదుకుంటుంటే దీనులపై దయలుంటే దీనులపై దయలుంటే దేవుని పైన భక్తి ఉన్నట్టులే. మనసే ఆదిదేవు మనసందతని మౌనివై చూడాలి. మనసే ఆదిదేవు నీ తల్లిదండ్రులగని నిత్యము సేవిస్తుంటే నీ తల్లిదండ్రులగని నిత్యము సేవిస్తుంటే నీకితమిచ్చు గురుని నిత్యము పూజిస్తుంటే లోకేశుండంతుంటే అంతటయుంటే లోకేశుండంతుంటే ఏ క్షేత్రాలు తిరుగుటెందుకు. మనసే ఆదిదేవు మందిరం మనసందతని రూపు మౌనివై చూడాలి. మనసే
దాత్రియందు నీవుంటే దానము ధర్మమెరిగి దాత్రియందు నీవుంటే దానము ధర్మమెరిగి దాత్రియందు ప్రాణుల హింస మాని పావనమై నీవు పరమార్థం కనుగొంటే పరమేశ్వరుని చేరుకున్నట్టు మనసే ఆది మన సంగత నిరూపుము చూడాలి మనసే ఆది ఆశల వలయానికి అందకుంట నీవుంటే అంటకుంట నీవుంటే మోసపు పనుల రోషి మోక్షపాశ నీకుంటే ఆశల వలయానికి అంటకుంట నీవుంటే మోసపు పనుల నాపి మోసపు పనుల రోషి మోక్ష భాష నీకుంటే మోక్షపు పనుల రోషి మోక్ష భాష దాసులపై దయలుంటే దాసులపై దయలుంటే ఈశ్వరుని పైన భక్తి ఉన్నటులే మనసే ఆదిదేవ మందిరం మన సంగత నిరూపుమౌనిగా చూడాలి మనసే ఆదిదేవ భువిలో పరమశివుని పూజ చేయువారుంటే భవహర శంకరాయని శంకరా శివుని పూజ చేయువారుంటే భవహర శంకరాని భజన సలుపువారుంటే శివస్మరణ వింటుంటే